నమస్తే అండి. నడుము నొప్పి నడుము నొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యనే. కానీ ఆ నొప్పి ఎలా ఉంటుందంటే అది తెలియని నొప్పి అనమాట. చాలామంది ఏమంటుంటే ఒక పేషెంట్ వస్తూ ఉంటే సార్ అంటే వాళ్ళ బంధువులే అంటూ ఉంటారనమాట. సో ఆయనకి నొప్పి అనేది ఏం లేదు, జస్ట్ నటన చేస్తున్నాడు అనే విధంగా ఆ నొప్పి అనేది ఉంటుంది. మనిషి చూస్తే బాగానే కనిపిస్తాడు, బట్ ఆ నొప్పి అనేది కనిపించదు. కానీ ఎవరికి వారు అనుభవిస్తున్న ఆ బాధ మాత్రమే తెలుస్తుంది, అంతేగాని ఆ నొప్పి అనేది మనకు మాత్రం ఎక్కడ కనిపించదు. సో ఆ విధంగా నడుము నొప్పి అనేది ఉంటుందన్నమాట. అంటే నొప్పి అనేది ఎక్కడ మనకు బయటకి కనిపించదు. సో ఆ విధంగా ఆ నొప్పి అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. రాత్రిళ్ళు నిద్ర ఉండదు, కాళ్ళు లాగడం, లేదంటే తిమ్మిర్లు, మంటలు, నొప్పి. ఆ నొప్పి ద్వారా మనకేంటంటే నిద్ర అనేది రాదు, దాని ద్వారా ఆకలి ఉండదు, మోషన్ ఫ్రీ ఉండదు. సో ఒక రకమైన యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి, కోపం, చిరాకు, సో ఇవన్నీ మనకు నడునొప్పికి సంబంధించిన లక్షణాలు అనేవి ఉంటాయన్నమాట. సో అది ఏంటంటే మెల్లగా నడునొప్పి అనేది ఫస్ట్ నడుముల్నే నొప్పి అనేది స్టార్ట్ అయ్యి ఆ నొప్పి నుంచి మెల్లగా డిస్కు నార్మల్గా ఏంటంటే డిస్కు నార్మల్గా కొంచెమే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నట్టుగా. సో కొంచెం జరిగి ఈ విధంగా జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇదే సమస్య మనకు 1 year తర్వాత మనకేంటంటే డిస్క్ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. మనం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం, పెయిన్ కిల్లర్స్ తక్షణ ఉపశమనం మాత్రం ఉంటుంది. సో నొప్పి అనేది తగ్గిపోతుంది, కానీ లోపల పెరిగే సమస్య ఏదైతే ఉంటుందో అది మాత్రం ఆగదు. సో డిస్క్ అనేది జరిగింది, ఇది ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది హెర్నియేటెడ్ డిస్క్ అనమాట. ఇది సో హెర్నియేటెడ్ డిస్క్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ లోకల్ పెయిన్ ఉంటుంది, అంటే నడుములని మాత్రమే నొప్పి ఉంటుంది. సో ఇది మనం నొప్పి వచ్చినప్పుడు నొప్పి గోలేసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే అప్పుడు అంటే తక్షణం ఉపశమనం మాత్రం లభిస్తుంది. కానీ అది లోపల పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ కాంప్రెషన్, అంటే నరం ఒత్తిడి, అంటే నరం ఒత్తుకపోవడం, సో ఇలా మనం ఏదేదో అంటూ ఉంటాం. సో అది జరుగుతుంది అనమాట. అది జరిగిన తర్వాత ఒక కాలుకి మొత్తం తిమ్మిరి అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సయాటిక్ అంటాం. సో ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ట్రీట్మెంట్ లేదా అంటే ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ నడునొప్పి సిమ్టమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో అది ఒక రకమైన బాధ, చాలా బాధ ఉంటుంది, నొప్పి, అదొక రకమైన వేదన, స్ట్రెస్, యాంగ్జైటీ, చిరాకు, విచిత్రమైన లక్షణాలు అనేవి దాంట్లో ఉంటాయన్నమాట. సో ఈ లక్షణాలు అనేవి అందరికీ సేమ్ ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయన్నమాట.